నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రజా యుద్ధ నౌక దివంగత గద్దర్ గారి విగ్రహం ఏర్పాట్లు మాత్రం పూర్తయ్యాయి. దానికి సంబంధించిన గద్దర్ గలం అయితే ఏర్పాట్లు మాత్రం నాగర్ కర్నూలు ప్రాంతంలో అయితే పూర్తిగా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ కూడా ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో పాటు గద్దర్ కూతురు వెన్నెల గారు ఉన్నారు. నాన్నగారి యొక్క విగ్రహం సంబంధించిన గద్దర్ గలం ఈరోజు పోస్టర్ రిలీజ్ చేశారు. ఏం చెప్పదలుచుకున్నారు? అక్కడే ఆ ప్రాంతంలోనే ఏర్పాటు చేయడం గల కారణం? గద్దర్ అన్న చనిపోయినాక మొదటి విగ్రహం తెలుగు రాష్ట్రాల్లో పెట్టింది తెల్లాపూర్లో. అది మన కొల్లూరు భరత్ మన సత్తన్న ఆధ్వర్యంలో పెట్టినారు. అది పెట్టిన తర్వాత మొత్తం తెలుగు రాష్ట్రంలో భారతదేశంలో ఒక స్ఫూర్తిదాయకంగా ఒక మాన్యుమెంట్గా వచ్చేసి అందరూ చనిపోయినాక నాన్న చనిపోయినాక మన వర్ధంతి దానికన్నా ముందు నుంచి యావత్ తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రాలో, అట్లాగే బెంగళూరులో, చెన్నైలో అందరూ ఫోన్ చేసి నన్ను అడగడం ఆ స్టాచ్యూ విగ్రహం కావాలని. అది మనం భరత్ అన్న వారికి చెప్తే తప్పకుండా మనం సేమ్ అట్లాంటి విగ్రహం ఎక్కడ భారతదేశంలో ఎక్కడ అడిగినా మనం పంపిద్దామన్నారు. ఇంకొకటి ఏంటంటే ఒక మెసేజ్, గద్దరన్న ఒక స్ఫూర్తిదాయకంగా ప్రజల్లో నిలిచిపోవాలి. గద్దరన్నను చూస్తేనే ఒక ధైర్యము, తిరుగుబాటు తత్వము, ఎలా ఎదిరించాలి సమాజాన్ని, ఎదిరించడమే కాదు మన హక్కులు ఎలా సాధించుకోవాలని ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆయన ఆశయాన్ని రానున్న తరాలకు అప్పచెప్పాలి అని ఒక మంచి ఉద్దేశంతో గద్దర్ గలం ఆధ్వర్యంలో మన సత్తన్న కానీ, కొల్లాపూర్ భరత్ కానీ, గద్దర్ గలం టీం కానీ ఈ విగ్రహాలు ఆవిష్కరణకు విగ్రహాలు ఇస్తూ అక్కడ టీం ఫామ్ చేసి అక్కడ ప్రత్యేకంగా ఉండి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. అట్లాగే మన మన్నూరులో, తర్వాత నాగర్ కర్నూలులో అక్కడ మనకు అడవులు దగ్గరున్నాయి కాబట్టి నాన్న ప్రకృతికి చాలా ఇష్టపడతారు కాబట్టి అక్కడ ప్రజలు నిర్ణయించుకొని విగ్రహము పెట్టడం నిర్ణయించడం జరిగింది. అందుకే డిసెంబర్ 5 తారీఖున సాయంత్రం అక్టోబర్ 5 తారీఖున సాయంత్రం 4 గంటలకు విగ్రహావిష్కరణ జరుగుతుంది. మన కంచి ఐలన్న గారు ఆ రోజు విగ్రహ ఆవిష్కరణ చేస్తారు. సో నాగర్ కర్నూలుతో పాటు భవిష్యత్తులో ఇంకా ఎక్కడెక్కడ విగ్రహాలు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు జరుగుతాయి? చాలా ప్రణాళికలు ఉన్నాయి, చాలా ఉన్నాయి లిస్ట్లో. ఇమీడియట్గా మన వెలిశాలలో అవుతుంది, మన ఏపూరు మన ఆధ్వర్యంలో. అట్లాగే అల్వాల్, బొలారం, మాకు తెలిసి మనకు సత్తెనపల్లి, ఆంధ్రలో సత్తెనపల్లి, విజయవాడ, తర్వాత బెంగళూరులో, ఇలా లిస్ట్ చాలా ఉంది. వాళ్ళ గజ్వేల్లో అలా లిస్ట్ రాసి పెట్టి ఆర్డర్స్ పెట్టి వాళ్ళన్ని పర్మిషన్స్, జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్స్ అవన్నీ జరుగుతున్నాయి. సో పెద్ద ఎత్తున గద్దరన్న విగ్రహాలు తెలంగాణలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్టడానికి ప్రజలు వాళ్ళే ముందుకు వస్తున్నారు. సో పెద్ద ఎత్తున విగ్రహావిష్కరణలు జరుగుతాయి రానున్న. సో మనతో పాటు ఏపూరు సోమన్న గారు ఉన్నారు, సింగర్. గద్దర్ గారితో మీకు తీరని అనుబంధం ఉంది. ఏ సభకి వెళ్ళినా కానీ వారి సంబంధించిన కార్యక్రమానికి హాజరవుతున్నారు. విగ్రహం యొక్క ప్రాధాన్యత ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు? అంటే గద్దరన్న యొక్క విగ్రహాలు నిర్మాణం చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు ఎవరు గద్దరన్న, భారతదేశ వ్యాప్తంగా ఆయన చేసినటువంటి సాంస్కృతిక ఉద్యమం, ఆయన చేసిన సాంస్కృతిక విప్లవం, దాదాపు 17 భాషల్లో ఆయన గలమెత్తి పాడినటువంటి మహా గొప్ప గాయకుడు, నాయకుడు. జనరల్గా మనం అనేక మంది పాటలు పాడేటువంటి కళాకారులు చూసినాం, కానీ గద్దరన్న కేవలం పాట పాడేటువంటి కళాకారుడు కాదు, దాన్ని నడిపించేటువంటి సైనికుడు. భారతదేశ సాంస్కృతిక విప్లవోద్యమానికి ఒక సేనాధిపతిగా పనిచేసినటువంటి మహానుభావుడు. ఆయన పాటలిని సామాన్యులు సైతం గుతుపలందుకొని, కర్రలందుకొని దొరల గడీలపై, పెత్తందారులపై, భూస్వాములపై పోరాటం చేసినటువంటి చరిత్ర ఉంది. అక్షరం ముక్క రాకపోయినా కూడా ఆత్మగౌరవం మాకు ఉంది అని చెప్పి ఆయుధాలు పట్టినటువంటి చరిత్ర ఆయన పాటకుంది. అక్షరం ముక్క రాకపోయినా కూడా భారత రాజ్యాంగం అంటే ఇట్లుంటుందా అని తెలుసుకున్న చరిత్ర ఆయన పాటకుంది. అందువల్ల తుపాకీ తూటా నుంచి బ్యాలెట్ వరకు ఆయన నడిచినటువంటి సాంస్కృతిక ఉద్యమం మొత్తం చూసుకుంటే ఆయన ఏ క్షణం కూడా తన కోసం, తన పిల్లల కోసం, తన స్వార్థం కోసం బతికినవాడు కాదు. ఈ ప్రాణాన్ని గాలికి వదిలేసి, సమాజానికి వదిలేసి, ఈ ప్రాణం ఎప్పుడన్నా పోనీగాక నా చివరి ఊపిరి వరకు నేను ప్రజల కోసం, పీడిత ప్రజల గొంతునై జీవిస్తానని బతికినటువంటి వాడు. ప్రజల కాళ్ళ కింద దుమ్మునై బతుకుతాను, పాలకుల కంట్లో నలుసునై బతుకుతానని చెప్పినటువంటి వాడు. ఆయన చెప్పడమే కాదు, దాన్ని ఆచరణలో చేసి చూపించినటువంటి వాడు. అలాంటి మహానుభావుని విగ్రహాలు మరి పల్లె పల్లెన నిర్మాణం జరగడం ద్వారా ఇవాళ గద్దర్ గలం
అనేటువంటి ఒక ఆర్గనైజర్ సంస్థ కొల్లూరి సత్తన్న గారి నేతృత్వంలో, భరత్ నేతృత్వంలో ఉమ్మడి 10 జిల్లాలతో పాటు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ విగ్రహాలు పెట్టాలని నిర్ణయం తీసుకుంటే అక్కడ మేము దాన్ని సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ముందుకు రావడం ఈ చారిత్రాత్మకమైనటువంటి విజయంగా భావిస్తాము. ఎందుకంటే ఆయన సాంస్కృతిక వారసత్వాన్ని ఈ నేల మీద కొనసాగించాలి. భవిష్యత్ తరాలు ఎవరు కూడా బాంచన్ని కాల్ముక్త నుండి బందూకులు పెట్టినటువంటి చరిత్ర తెలుగు నేలకు ఉంది. ఆ తెలుగు నేలలో గద్దరన్న పాట సాహసపేతమైనటువంటి పాట. అది ప్రాక్టికల్గా ఆ మాటలు చెప్పి 4 ఏసీ రూమ్లో కూర్చొని 4 కవితలు రాసి ఆహా ఊహో అని చెప్పేటోడు కాదు. యుద్ధంలో దొంగ ఎదురు కాల్పుల్లో కనుమూసిన అమరులను మూసినటువంటి పాట, భారత రాజ్యాంగాన్ని మూసినటువంటి పాట. అందువల్ల గద్దరన్న విగ్రహం పెట్టడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆయన హిస్టరీని, ఆయన చరిత్రను అందించడం వాళ్ళం అవుతాం. ఈ నేలకు తిరుగుబాటు తత్వాన్ని సంకేతం. ఆయన ముఖం చూడగానే ఏం కనిపిస్తుంది ప్రజలకు అంటే, ఆయన ముఖం చూడగానే, ఆయన కవలికలు చూడగానే, ఆయన పాట వినగానే, ఆయన శబ్దం, ఆయన మాట వినగానే ఏం కనిపిస్తుంది అని అంటే, ఈ నేలలో ప్రతి మనిషికి, ప్రతి జీవికి హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది. కొట్లాడాలి తప్ప ఎవని కాడ తల ఉంచొద్దు, ఎవని కాడ అడుక్కోవద్దు, మనది కూడా వాటా ఉందిరా అని చెప్పేటువంటి తత్వం ఉంటుంది. కనుక ప్రతి జిల్లాలో, ప్రతి పల్లెలో గద్దరన్న విగ్రహాల ఏర్పాటు జరగాలి. ఖచ్చితంగా ఆ బాధ్యతను భుజాన్ని వేసుకొని పనిచేస్తా ఉన్నాం. సో గద్దరన్న పాటల ప్రభావం మీపై ఎంత ఉంది, అలాగే మీకు నచ్చిన పాట, అలాగే మీరు పాడాల్సిన పాట ఒక పాట రూపంలో చెప్పండి. ఆయన ఏ పాటనైనా మాకు నచ్చుతుంది. ఒక పాట అని మేము ఏం చెప్పలేము. ఎందుకంటే ఆయన నోట్లకెళ్ళి ఆ అన్న పాటే, ఊ అన్న పాటే. ఆయన మైకాడికి వచ్చిండంటే లక్షలాది మంది పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోతారు. అంతసేపు అడావుడిగా లొల్లి గోలగా ఉన్నటువంటి ప్రతి మీటింగు గద్దరన్న వచ్చిండనగానే పిన్ డ్రాప్ సైలెంట్ అయ్యి ఏం చెప్తాడో విందామనేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఒక పాటని ఇది బాగుంది బాగలేదని మేము ఏది కూడా పోల్చలేం. ఏది రాసినా అది సంచలనమే, ఏది రాసినా అదొక యుద్ధ పిరంగిలా ఉంటుంది. కనుక అన్ని పాటలు మాకు ఇష్టమే, ఆయన ఏది మాట్లాడినా మాకు ఇష్టమే. అందువల్ల త్యాగాల పాటవన్నో మాయన్న గద్దారన్నాం, ఉద్యమాల బాటవన్నో మాయన్న గద్దారన్నం, ఎగిరేటి పోరాట జెండవు నీవు, మా బక్క పలుసానుల దండువు నీవు, త్యాగాల పాటవన్నో మాయన్న గద్దారన్నం, ఉద్యమాల పాటవన్నో మాయన్న గద్దారన్నం. ఆ గానాన్ని స్మరిస్తూ అక్టోబర్ 5వ తారీఖు నాడు అమ్రాబాద్ మన్ననూరుకు అందరం చేరుకుందాం. గద్దరన్న ఘనంగా నివాళులర్పిద్దాం. థ్యాంక్ యూ. పసునూరి రవీంద్రన్న, మీరు స్వతహాగా రచయిత, అలాగే ఆయన రచయిత, అలాగే గాయకుడు కూడా, ప్రజలను కూడా ప్రభావితం చేసే వ్యక్తి. మీపై ఉన్న ప్రభావం ఏంటి, ఆయన గురించి ఏం చెప్పదలుచుకున్నారు? నాపైనే కాదు, నాకంటే ముందు తరము, నా తర్వాత తరం మీద కూడా గద్దరన్న ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో 50 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించినటువంటి కమాండర్ గద్దరన్న. గద్దరన్న ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. ఎందుకంటే ఇవాళ కళాకారులు, ప్రజా కళాకారుడు అంటే మనకు భుజాన గొంగడేసి కాళ్ళకు గజ్జలు కట్టి పాట పాడితేనే మనం ప్రజా కళాకారుడు అనుకునేటటువంటి ఒక పరిస్థితిని క్రియేట్ చేసింది గద్దరన్న. అట్లాంటి గద్దరన్న ప్రభావం నా మీద చాలా ఉంది. బాల కళాకారునిగా నేను ఆయన పాటలు వింటూ పెరిగినటువంటి తరం నాది. ఆ తర్వాత నేను రచనా రంగంలోకి వచ్చిన తర్వాత కూడా గద్దరన్న నుండి ఇన్స్పిరేషన్ని పొందినాం. ముఖ్యంగా నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పాట మీద, తెలంగాణ ఉద్యమ పాటల మీద పిహెచ్డి చేసి దాన్ని ఒక పుస్తకంగా ప్రచురించినప్పుడు ఆ పుస్తకాన్ని రవీంద్ర భారతిలో గద్దరన్న చేతుల మీదుగానే మెయిన్ హాల్లో ఆవిష్కరించడం జరిగింది. ఆ తర్వాత నేను ప్రజా కళాకారుల మీద చాలా వ్యాసాలు రాసిన, పాటగాళ్ళ మీద వ్యాసాలు రాసినప్పుడు వాళ్ళ పాటల మీద విశ్లేషణ చేసి పోటెత్తిన పాట అనే ఒక పుస్తకంగా ప్రచురిస్తే ఆ పుస్తకాన్ని కూడా గద్దరన్న చేతుల మీదుగానే ఆవిష్కరించడం జరిగింది. ఆ రోజే గద్దరన్న ఒక మాట చెప్పిండు, నాది ఒడిచిపోయే కాలం, నీది ఇంకా మిగిలి ఉన్న కాలం, కాబట్టి నువ్వు వీళ్ళందరూ నడిపించాలరా పసునూరి. సో ఇప్పుడు మీ వెనకాల నేను వస్తా, మీరు ముందు నడవాలి అని చెప్పేసి కూడా ఆయన ఆ రోజు మాకు గొప్ప దిశానిర్దేశం చేయడం జరిగింది. కాబట్టి గద్దరన్న అనేట ఆయనే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఆయన పాటకి ఉన్నటువంటి శక్తి కొన్ని కోట్ల మందికి చేరింది. బీబీసీ వాడు ఒకసారి ఆయన ఇంటర్వ్యూ అడిగిండు, నీ భూప్రపంచం మీద బతికున్నటువంటి సెలబ్రిటీలలో, కళాకారులలో మైకేల్ జాక్సన్ తర్వాత అంతటి పేరు మీకున్నది, మీ ఇంటర్వ్యూ కావాలంటే మీ సామ్రాజ్యవాదానికి నేను వ్యతిరేకిని, మీకు ఇంటర్వ్యూ అని చెప్పినటువంటి మహానుభావుడు గద్దరన్న. అట్లాంటి గద్దరన్న స్ఫూర్తి ఇవాళ ఈ సమాజానికి అవసరం ఉంది. నిస్వార్థంగా ప్రాణాలకు సైతం
తెగించి 6 బుల్లెట్లు ఆయన శరీరాన్ని చీల్చినా సరే ఎక్కడా వెనుకడుగు వేయలేదు. కేవలం విప్లవోద్యమం దగ్గరనే ఆగిపోలేదు. ఒక అంబేద్కర్ రైట్గా సూటు బూటేసి ప్రజల మధ్యలోకి వచ్చిండు. ఓటు రాజకీయాల్ని నమ్మిండు. ఆ తర్వాత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చిండు. అట్లాంటి మహానుభావుడు గద్దరన్న. ఆయన స్ఫూర్తిని కొనసాగించడానికి ఇవాళ మాకు చాలా పెద్ద దిక్కుగా గద్దర్ గలం ఉన్నది. ఆ గద్దర్ గలాన్ని మా కొల్లూరి సత్యన్న ఏర్పాటు చేయడం జరిగింది. కొల్లూరి భరతన్న వీళ్ళంతా కూడా దానికి నాయకులుగా ఉన్నారు. నేనందులో గద్దర్ గలం ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నా. మరి అందులో భాగంగా ఈ అక్టోబర్ 5వ తారీఖున మన్ననూరులో ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ విగ్రహావిష్కరణకి 2 తెలుగు రాష్ట్రాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున గద్దరన్న అభిమానులు తరలి రావాల్సిందిగా నేను పిలుపునిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. కొల్లూరు భరత్ గారు, మీరు కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. విగ్రహ ఏర్పాటు విషయంలో అధికారులు అడ్డుకున్నారు, మీరు పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఏం జరిగింది? టెక్నికల్ అంశాలు ఏం అడ్డుకున్నాయి? బేసిక్గా ప్రభుత్వం మారిన తర్వాత అంతకుముందు గతంలో ఇండిపెండెంట్ కౌన్సిలర్గా నేను ఉన్నా. విగ్రహం ఆవిష్కరణం చేసినప్పుడు కూడా నేను ఇండిపెండెంట్ కౌన్సిలర్గా కొనసాగిన. సో అక్కడ ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్న తర్వాత విగ్రహంకి ఏర్పాట్లు చేసిన తర్వాత పైకి విగ్రహం తెచ్చిపెట్టిన తర్వాత ఏదైతే ఆ ల్యాండ్ ఉన్నదో ఆ ల్యాండ్ అంతా కూడా బాగా కమర్షియల్ ల్యాండ్ అనేటువంటి విగ్రహం. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి దాన్నంతా అక్కడ ఉన్నటువంటి బిల్డర్లకు ఆల్రెడీ వేలంపాటకు నిర్ణయించినటువంటి భూమి. సో ఆ భూమిని గద్దర్కు ఇవ్వాల్సి వస్తుందన్న బాధతో అధికారులు ముందు ప్రభుత్వం చేసినటువంటి తప్పులతో వాళ్ళు ఎమ్మటే నిర్ణయం తీసుకోలేకపోతుంది. సో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తలదూర్చి ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసి అక్కడ 11 గుంటల భూమిని గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి కేటాయించింది. గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు వచ్చి ఇనాగ్రేట్ చేసిండు. చాలా పెద్దగా అటువంటి ఆ విగ్రహాన్ని రాష్ట్ర నలుమూలనే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ప్రజలు దాన్ని చూసి అక్కడ నుంచి ఫొటోస్ దాన్ని అప్డేట్ చేసుకోవడం, అప్లోడ్ చేసుకోవడం. చాలా గద్దరన్న ఇంతకుముందు అన్న మాట్లాడినట్టు కూడా గద్దరన్నను చూడలేని వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆయన విగ్రహంతో కూడా షేర్ చేసుకునే పరిస్థితి ఉన్నది. చివరి చెప్పండి, విగ్రహ ఏర్పాటు కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి ప్రత్యేకతలతో దాని యొక్క నిర్మాణం జరిగింది, ఎలాంటి అంశాలు ఉన్నాయి? సో గద్దరన్న విగ్రహానికి ప్రత్యేకత ఏంటంటే గద్దరన్న రూపం ఎట్లయితే ఉంటుందో అట్లనే ఆ విగ్రహం ఉంటుంది, 15 అడుగుల ఎత్తుతోని. సో అదే విగ్రహాన్ని ఎక్కడైతే తెల్లాపూర్లో నిర్మించినటువంటి విగ్రహాన్నే మన్ననూరులో కూడా సేమ్ విగ్రహం సేమ్ హైట్తోని గద్దరన్న రూపురేఖలను పోలుకొని, ఇప్పుడు సాధారణంగా విగ్రహాలు ఏవైనా ఒక సింగిల్ కలర్తోని ఉంటాయి, కానీ గద్దరన్న విగ్రహానికి గద్దరన్న జుట్టుకి ఏ రంగు ఉంటుందో, శరీరానికి ఏ రంగు ఉంటుందో, గొంగడికి ఏ రంగు ఉంటుందో, గోషికి ఏ రంగు ఉంటుందో సేమ్ అవే రంగులతోని విగ్రహాన్ని మంచిగా చేసిండ్రు. సో 5వ తారీఖు నాడు మన్ననూరులో విగ్రహం ఇనాగ్రేట్ అవుతుంది. సేమ్ తెల్లాపూర్లో ఎట్లుందో అట్లే 10 జిల్లాల హెడ్ క్వార్టర్లలో ఈ విగ్రహాలను మేము ఏర్పాటు చేస్తాం. ఎట్లయితే పూలే అంబేద్కర్ ఈ దేశంలో విగ్రహాలు ఎట్లా మొదలుకెత్తి ఈ సమాజాన్ని మార్చడానికి దారితీస్తున్నాయో అదేవిధంగా గద్దర్ విగ్రహాలు కూడా దారితీస్తాయి. 5వ తారీఖు నాడు ప్రపంచ మేధావి ప్రొఫెసర్ కంచా ఐలయ్య గారు ఈ భారతదేశం లోపల ఇంగ్లీష్ ఒక్కటే అనగారిన బతుకులు మార్చగలుగుతాయని నమ్మినటువంటి వ్యక్తి, ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన మాట తీసుకొని ప్రభుత్వాలు సైతం ఇంగ్లీష్ మీడియంలను ఎస్టాబ్లిష్ చేసేటువంటి పరిస్థితి ఉంది. సో అట్లాంటి ఓ మేధావి పుట్టినరోజు నాడు ఈ విగ్రహం ఆవిష్కరించడం కూడా మాకు అది ఒక గర్వకారణంగా ఉన్నది. ఆయన చేతుల మీద నుంచి ఆవిష్కరించబడడం కూడా మాకు గర్వకారణంగా ఉంది. గద్దర్ గలం దాన్ని ఒక ప్రెస్టీజియస్గా తీసుకొని ప్రోగ్రామ్ని చాలా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నది. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు భోజనము అన్ని రకాల వసతులతోని మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో గద్దరు జీవితము, ఆయన పోరాటం అనేటటువంటిది మొత్తం దేశ రాజకీయాలపైన ఒక మహోన్నతమైనటువంటి ప్రభావం చూపెట్టింది. అందుకనే గత 40 ఏళ్ల క్రితము మొదటిసారి గద్దరు సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వటం మొదలైనప్పుడు అమెరికా లోపల సాంస్కృతిక విప్లవానికి ప్రధాన కారణమైనటువంటి పాల్ రాబ్సన్. సో గద్దర్ని ఇండియన్ పాల్ రాబ్సన్ అని ఇక్కడ పత్రికా సంపాదకులంతా పిలిచేటటువంటి వాళ్ళు. అంటే ఇక్కడ మనము గద్దర్ విగ్రహాలని నెలకొల్పటము ఒక అవసరం ఏంటిది అని అంటే, విగ్రహం అనేది కేవలము ఒక సింబాలిక్ ఎక్స్ప్రెషన్ మాత్రమే కాదు. అంటే విగ్రహము మనుషుల యొక్క సైకాలజీ, మనుషుల యొక్క బిహేవియర్ మీద విపరీతమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. అంటే విగ్రహాలు
రాజకీయాలు మాట్లాడతాయి, విగ్రహాలు ఆర్థిక అంశాలు మాట్లాడతాయి, విగ్రహాలు సమాజాన్ని మార్చేటటువంటి ఒక సాంస్కృతిక విప్లవ పునాదిని కూడా సృష్టిస్తాయి. సో అందుకనే ఇవాళ తెలంగాణ లోపల ఏంటిది అని అంటే ప్రతి గ్రామము ప్రతి పల్లె లోపల గద్దర్ విగ్రహం ఉంటే తిరిగి తెలంగాణని ఒక సాంస్కృతికపరమైనటువంటి విప్లవాత్మక సమాజాన్ని అట్నే కంటిన్యూ చేయటం. అంటే నిజానికి గద్దర్ జీవితం అంతా ఏంటిది అని అంటే ఆయన విశ్వసించినటువంటి రాజకీయాలు, ఆర్థిక సామాజిక సమాజం ఏదైతే ఉందో దాన్ని తన పాట ద్వారా తీసుకుపోయాడు. అంటే మార్క్సిజాన్ని పాట ద్వారా తీసుకుపోయాడు, అంబేద్కర్ పూలేవాదాన్ని పాట ద్వారా తీసుకుపోయాడు, బౌద్ధాన్ని ఫిలాసఫీని పాట ద్వారా తీసుకుపోయాడు. పాట అనేటటువంటిది చాలా శక్తివంతమైంది. అందుకనే కొద్దిమంది సంపాదకీయ మిత్రులు ఏమని రాశారు అని అంటే శబ్దంతో విప్లవం పుట్టించిన మొట్టమొదటి వ్యక్తి భారతదేశంలో గద్దర్ అని. అంటే సౌండ్ని కూడా ఒక రెవల్యూషనరీగా ఎట్లా ఫామ్ చేయగలుగుతాం. అంటే పాలిటిక్స్ స్ట్రగుల్స్ రెవల్యూషనరీని క్రియేట్ చేయొచ్చు, లేకపోతే బుల్లెట్ తోటి విప్లవం వస్తుంది అనేది, లేదా బ్యాలెట్ తోటి విప్లవం వస్తుంది అనే మనుషులు ఉన్నారు. కానీ శబ్దంతో విప్లవం సృష్టించినటువంటి ఒక మహనీయుడు అనేటటువంటిది ఈ 2000 సంవత్సరాల భారతదేశ చరిత్రలో శబ్దాన్ని ఒక ఆయుధంగా వాడి సమాజపు యొక్క పరివర్తనకు కృషి చేసినటువంటి మనిషి ఎవరు లేరు. సో ఆ లెగసీని కాపాడుకోవాలనంటే గద్దర్ ఏదైతే ఈ భారతీయ సమాజానికి కాంట్రిబ్యూట్ చేసిండో ఆ కాంట్రిబ్యూషన్ని చివరిదాకా మానవ సమాజం బతుకున్నంత కాలం కొనసాగించాలి అని అంటే దేర్ మస్ట్ బి ఏ గద్దర్ స్టాచ్యూ. గద్దర్ విల్ గివ్ యూ ఎ రెవల్యూషనరీ ఇన్స్పిరేషన్. సో సమాజం నిరంతరం చైతన్యంలో ఉండాలి అని అంటే పూలే అంబేద్కర్ విగ్రహాలు ఎంత అనివార్యమైపోయినాయో ఈ దేశం లోపల గద్దర్ కూడా ఒక సాంస్కృతికపరమైనటువంటి రెవల్యూషనరీ కాన్షియస్నెస్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ గద్దర్ విగ్రహం పెట్టడం అనేది గద్దర్ కోసం కాదు, ఈ సమాజపు యొక్క చైతన్యాన్ని నిరంతరంగా బతికించడం కొరకు గద్దర్ విగ్రహాన్ని పెట్టడానికి గద్దర్ గలం అనేటటువంటి ఒక సంస్థ ఆవిర్భావం జరిగింది. ఈ సంస్థ ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగానే అంటే కేవలం తెలంగాణ పల్లెల లోపలనే కాదు, మొత్తం భారతదేశం లోపల గద్దర్ యొక్క సాంస్కృతిక విప్లవం కొనసాగింది. ఆయన కాలు పెట్టిన ప్రతి చోట ప్రజలు కోరుకుంటే ఖచ్చితంగా ఈ విగ్రహాన్ని నెలకొల్పడానికి ఈ గద్దర్ గలం అనేటటువంటి సంస్థ పనిచేస్తుంది. అందులో భాగంగానే ఇప్పటి వరకు 4-5 చోట్ల గద్దర్ విగ్రహాలను ఆవిష్కరించబడ్డాయి. రేపు 5వ తారీఖు ఆవిష్కరించబడుతుంది. ఇక ముందు ముందు కూడా తెలంగాణ పల్లెల లోపల మరిన్ని గద్దర్ విగ్రహాలు వస్తాయి. ఈ తెలంగాణ చైతన్యాన్ని అట్నే కంటిన్యూగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఇది ప్రజా యుద్ధ నౌక, ప్రజల కోసమే తన జీవితాంతం మొత్తం పోరాటాలతో తన పాటతో ప్రభావితం చేయగలిగాడు. అది ఓన్లీ విగ్రహాల ద్వారా మొత్తం విగ్రహం పెడితే మాత్రం తప్పకుండా భవిష్యత్ తరాలకు కూడా గద్దర్ సేవల్ని ప్రజలకు ఒక తెలిసే విధంగా ఉంటుంది. అందుకోసమే గద్దర్ కాలం ఆధ్వర్యంలో మాత్రం విగ్రహాల ఏర్పాటుకు మాత్రం పూనుకున్నామని చెప్తున్నారు. ప్రధానంగా వచ్చే నెల 5వ తారీఖున మననూరులో మాత్రం పూర్తి స్థాయిలో ఒక గద్దర్ రూపం ఎలా ఉంటుందో అలాంటి రూపం, ఒరిజినల్గా ఉండే రూపమే దాన్ని ఏర్పాటు చేస్తున్నాం. తప్పకుండా అందరూ రావాలి. గద్దర్ అభిమానులతో పాటు దేశంలోని ఉన్న గద్దర్ అభిమానులందరూ కూడా ఆయనను ఎవరైతే ఫాలో అవుతారో తప్పకుండా ఇష్టపడ్డవారు ప్రతి ఒక్కరు కూడా 5వ తారీఖు అక్కడ రావాలని కూడా గద్దర్ కాలం సంబంధించిన కుటుంబ సభ్యులు అలాగే సభ్యులు కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ దిలీప్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.